హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి మనము ఇక్కడ 2 లేక 3 చిన్న క్యారెట్స్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్దగా ఉంటే ఒక క్యారెట్ సరిపోతుంది అనమాట. ముందుగా క్యారెట్స్ని శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్ తోటి చెక్కు తీసేదాంతో దాని మీద చెక్కును మొత్తం తీసేసి చివర్లో చక్కగా కట్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు పీలర్తో కట్ చేయడం వల్ల దాని మీద దుమ్ము అదంతా పోయి మనకి ఎటువంటి బ్యాక్టీరియా అనేది క్యారెట్స్ మీద లేకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకుని మనము తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. క్యారెట్స్ని మనము పచ్చిగానైనా సరే ఉడికించైనా సరే తీసుకోవచ్చండి. బట్ పచ్చిగా తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ మనం శరీరం త్వరగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం ఈ వీడియోని చెప్పుకుంటూ దీంతో పాటుగా దీంట్లో ఉన్న మంచి ఉపయోగాలన్నీ కూడా వివరించుకుందాం. ఇప్పుడు క్యారెట్స్ అన్ని చక్కగా కట్ చేసేసి క్లీన్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాము. దీంట్లో ఉన్న పోషక విలువలు అంటే దీంట్లో మనకి చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. మ్యాంగనీస్, పొటాషియం, విటమిన్స్ అనేవి చాలా ఉన్నాయి. బయోటిన్ ఉంది. ఈ బయోటిన్, మాలిబ్డినం, పీచు పదార్థం కూడా క్యారెట్లో అధికంగా ఉండడం వల్ల ఇది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో విటమిన్ ఏ, కే ఉంది, B1, B6, B2, సి అండ్ ఈ విటమిన్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని మీరు మిగిలిన వాటిని నేను చాపర్తో కట్ చేస్తున్నానండి, లేదంటే చాకుతో అయినా సరే ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా మనకి క్యారెట్ వల్ల వేరే ఉపయోగాలు చెప్పుకోవాలి అంటే మనకి క్యాన్సర్, డయాబెటీస్ ఇలాంటి రోగాల్ని కూడా ఫైట్ చేసే ఒక మంచి ఇమ్యూనిటీ అనేది, ఫైట్ చేయగలిగినంత ఇమ్యూనిటీని మన శరీరానికి అందిస్తుంది వీటిని రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల. అంతేకాకుండా దీనివల్ల మనకి ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్పాలంటే. మనకి రోగనిరోధక శక్తి అనేది పెరగడంతో పాటు హార్ట్ డిసీజెస్ రాకుండా కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకున్నటువంటి క్యారెట్ పీసెస్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీరు పోసుకున్నాం. కొద్దిగా టేస్ట్కి సరిపడినంత షుగర్ కానీ బెల్లం అంటే బెల్లం కానీ వేసుకోవచ్చు. లేదు అంటే చివరిలో జ్యూస్ రెడీ చేసుకున్నాక కొంచెం తేనెనైనా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వీడియోలో చూసినట్టుగా కొంచెం నీరు యాడ్ చేయండి, ఎందుకంటే గట్టిగా ఉన్న ముక్కలు మంచిగా మనకి క్రష్ అవ్వాలంటే ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ వాటర్ తోటి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా నలుగుతుంది. ఆ తర్వాత మరింత నీరు యాడ్ చేసి మంచి పేస్ట్ లాగా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు జ్యూస్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా క్రష్ అయిన దాంట్లో మరికొంత నీరు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మొత్తం జ్యూస్ అంతా కూడా చాలా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం వడగట్టుకునే అవసరం లేకుండా కంప్లీట్గా ఉన్నదంతా డ్రింక్ చేయడానికి బాగుంటుంది అనమాట. వడగట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న పీచు పదార్థం అంతా మనకి పోయి కొన్ని పోషక విలువలు తగ్గిపోతాయి. అది అవాయిడ్ చేయడానికి నేను ఇంత సాఫ్ట్ పేస్ట్ అవ్వడానికి ఈ విధమైన టిప్ చెప్పాను మీకు. ఇప్పుడు జ్యూస్కి సరిపడిన నీళ్ళు యాడ్ చేసుకొని మనము మంచిగా మిక్స్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం తాగేటప్పుడు మనకి నాలుకకి పిండి పదార్థం తగిలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఇష్టపడిన వాళ్ళు ఈ జ్యూస్ని వడగట్టుకొని తీసుకున్నా పర్వాలేదండి. కొద్దిగా అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ విధంగా తీసేసిన పేస్ట్ అనేది మనము వడగట్టుకున్న తర్వాత మీరు చపాతీలు అవి చేసుకునేటప్పుడు ఈ ముద్దను అందులో ఆ పిండిలో వేసేసి కలుపుకుంటే మీరు తీసి వెంటనే చేసుకోలేకపోయినా చిన్న కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మీరు చపాతీ చేసుకునేటప్పుడు ఇది 1 or 2 days ఫ్రిడ్జ్లో ఉంటుంది, అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు. ఆ ముద్దని మీరు కలుపుకుంటే ఈ విధంగా మిగిలిపోయి వదిలేసిన ఈ పోషక పదార్థాలను మనం ఆ విధంగా భర్తీ చేసుకోవచ్చు అనమాట. డ్రింక్ లాగాను సేవించవచ్చు. మిగిలిపోయిన ఆ పల్ప్ని మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా తాగొచ్చు, అది ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు. ఇప్పుడు క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా దీనికి సంబంధించి ఉన్న అదర్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఏంటో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఈ క్యారెట్ జ్యూసెస్ మనకి శరీరంలో రక్తం అనేది త్వరగా గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది. గాయాలు త్వరగా మారడానికి, బోన్స్ బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకా లివర్ని క్లీన్గా చేయడానికి, ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి, పొట్టలో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగ్గడానికి, చక్కగా యూరిన్ అనేది కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అటువంటి ప్రాబ్లం యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గేందుకు, ఆడవాళ్ళకి నెలసరి సరిగ్గా వచ్చేలాగా కూడా ఉపయోగపడుతుంది. నోటి పూతలు అవి రాకుండా కూడా, నోటి ఆరోగ్యంగా కూడా ఉండడానికి క్యారెట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి.
ఇంకా అంతేకాకుండా శరీరానికి కాల్షియము, కండరాలకు శక్తిని ఇస్తుంది. మనకి శరీరంలో ఆక్సిజన్ సరఫరా అనేది చక్కగా జరిగేలాగా కూడా ఈ క్యారెట్ జ్యూస్ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఈ క్యారెట్ జ్యూస్ని తక్షణ శక్తినిచ్చి ఇన్స్టెంట్ డ్రింక్గా కూడా అప్పటికప్పుడు చేసుకుని తాగడం వల్ల నీరసం అనేది అనిపించకుండా వెంటనే మనకి శక్తి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట, శరీరానికి సరైన ఆక్సిజన్ సరఫరా జరగడం వల్ల. ఇంకా మనం తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. శరీరం లోపల ఇంటెస్టైన్స్, పేగులు అన్నీ శుభ్రంగా ఉండడానికి కూడా మనకి క్యారెట్ జ్యూస్ అనేది రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ అన్నీ అందుతాయి. ఇంకా ఆడవారికి ముఖ్యంగా చెప్పాలంటే ఫేస్ మీద పింపుల్స్, డార్క్ సర్కిల్స్ అవన్నీ లేకుండా స్కిన్ స్మూత్, గ్లో, రేడియంట్గా ఉండాలంటే రెగ్యులర్గా క్యారెట్ జ్యూస్ని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చర్మ సౌందర్యం అనేది మంచిగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎండ వలన కమిలిన చర్మం కూడా త్వరగా రికవరీ అవ్వడానికి క్యారెట్లో ఉన్నది మనకి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ జుట్టు సమస్య ఉన్న వాళ్ళకు కూడా క్యారెట్ జ్యూస్ జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మనకి శరీరం మంచి రంగు, ఛాయ ఉండాలి అనుకుని కోరుకునేవారు కూడా రెగ్యులర్గా క్యారెట్ జ్యూస్ తాగితే చక్కటి రంగు అనేది కూడా వస్తారనమాట. ఈ విధంగా ఇన్ని చాలా లాభాలు ఉన్న ఈ క్యారెట్ జ్యూస్ని తప్పకుండా మీరు రెగ్యులర్గా కాకపోయినా కనీసం వారంలో ఒక 2 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి ఆరోగ్యం మనకి లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ మీరు తప్పకుండా మీకు తెలుసుకోగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.